తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఐపీఎల్ 2025 ఎవరు ఊహించని విధంగా కొనసాగుతోంది. భారీ అంచనాలున్నట్లు పేలవమైన ఆటతో ఓటమి పాలవుతుంటే, ఎటువంటి అంచనాలు లేని జట్లు భారీ విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 18వ సీజన్లో సగానికి పైగా మ్యాచ్లు పూర్తవగా ప్రస్తుతం రివెంజ్ వీక్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ పూర్తిగా యువ ప్లేయర్లకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఏడాది కూడా వేలల్లో ఎక్కువగా యువ క్రికెటర్లను సొంతం చేసుకుంది. కానీ ఈ సీజన్లో ఆ జట్టు ఊహించిన దానికంటే భిన్నంగా ఆడుతూ దారుణమైన ఓటములను మూటగట్టుకుంది. అలాగే గెలిచే మ్యాచ్ల్లో చివరకు ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రాజస్థాన్ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 19న జైపూర్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్లో చివరి 18 బంతులకు 25 పరుగులు కొట్టలేక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడిపోయింది. దీంతో ఆ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారంటే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఎలా ఓడిపోయిందంటూ ఆయన ప్రశ్నిస్తూ వెంటనే ఏ వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఆర్సీఎల్ ను పక్కన పెట్టిందని జైదీప్ బిహానీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే లక్నోతో మ్యాచ్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ రాజస్థాన్ అదే విధంగా ఆడింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని సూపర్ ఓవర్ దాకా తీసుకొచ్చి ఓటమి పాలైంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఐపీఎల్ మెగా టోర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న వేళ చేసిన ఈ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఆయన ఆరోపణలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.